వినియోగదారులు అప్రమత్తంగా ఉండి తప్పు జరిగినప్పుడు ప్రశ్నించినప్పుడే వ్యాపారస్తుల్లో భయం కలుగుతుందని, తద్వారా మోసాలను నివారించవచ్చని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు రఘుపాత్రుని చిరంజీవి పేర్కొన్నారు. ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవ తాలూకా ముఖ్య ఉద్దేశం తెలుసు. ఎందుకంటే ఏ జిల్లాలోనైనా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు చాలా. కాబట్టి అయితే ఇక్కడికి వచ్చినటువంటి సంఘాల ప్రతినిధులకి చాలా మంది తెలుసు. అయినా వీటి పట్ల వివరిస్తాను. ఇది మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వినియోగదారుల రక్షణకు ఒక చట్టం ఉండాలని ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం అనేది ఈ మార్చి 15న జరిగింది. కాబట్టి దాన్ని ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ తీర్మానానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా వినియోగదారుల రక్షణ చట్టాన్ని అమెరికాలో తీసుకొస్తే తర్వాత అన్ని దేశాల్లో కూడా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మన దేశంలో 1986 డిసెంబర్ 24న వినియోగదారుల రక్షణ చట్టం తీసుకొచ్చి అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 24న మన దేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఎందుకు ఇవాళ జరుపుతున్నాం? మరొకసారి ఈ హక్కుల పట్ల మన బాధ్యతలు ఒక్కసారి మనం మననం చేసుకుంటూ దీని ప్రచారం ఇవ్వాలని ఉద్దేశంతో తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా అవసరాన్ని బట్టి ఇంతకుముందు చాలా స్కూల్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి సమావేశాలు జరిపాము. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అందరికి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏం కాదు, అందుకే వీక్లీ ఒకసారి సండేస్ అక్కడ జరుగుతాయి కాబట్టి ఒక్క విజిట్ వెళ్తే వాళ్ళు మళ్ళీ ఆ కాటాలే వాడుతున్నారా ఎలక్ట్రానిక్ కాటా వాడుతున్నారా మీకు తెలుస్తుంది. అది ఫ్రీక్వెంట్ విజిట్స్. మీరు ప్రతి వారం ఒక నెల రోజులు మీరు వెళ్ళారనుకోండి డెఫినెట్ గా కొంత సెటరేట్ అవుతుంది. కాబట్టి అదేనా ఆర్టీసీ కాంప్లెక్స్ అనే కాదు, అన్ని దగ్గర కూడా ఫ్రూట్ మార్కెట్ లో ఏవి కూడా 30 కేజీ 600 700 గ్రాములు వస్తున్నాయి. కాబట్టి అలాగే నెక్స్ట్ ఫుడ్ వాళ్ళకి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రభుత్వ అజెండాగా మార్చేందుకు సిపిఎం చేపట్టిన ప్రజా పోరుయాత్ర ముగింపు సందర్భంగా డీకేడబ్ల్యూ కాలేజీ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన మహాధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అడ్రస్ లేని నగరంగా అవినీతి నగరంగా మారిపోయింది. ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళలో గవర్నమెంటే లేఅవుట్లు వేసి కొన్ని 30-40 ఏళ్లుగా అనేక కాలనీలు కేటాయించి వాళ్లే ఇచ్చినటువంటి వాటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ఇల్లు కట్టుకొని అక్కడ అన్ని రకాలుగా నివాసం ఉండి పూర్తిగా వాళ్ళు స్థిరమైనటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయం, ఇంతకన్నా అసమర్థమైనటువంటి విషయం, ఇంతకన్నా ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంకో వచ్చాయని ఉండదు. ప్రభుత్వం వ్యాపారాలు ఇస్తుంది, ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తుంది, ప్రభుత్వం కాలనీలు కట్టిస్తుంది. అనేక చోట్ల ఉన్నటువంటి వాళ్ళు లేపేసి మళ్ళీ ఇంకో చోట తీసుకొచ్చి అక్కడ అందమైన రోడ్లు అందమైన పార్కుల పేరుతో వేరే చోట తెచ్చి వాళ్లే పెట్టారు. కానీ మాకు తెలిసినటువంటి పాదయాత్రలో గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి పాదయాత్రలు గమనిస్తే పెంట ఒక కథ ఉంది. దాదాపు 60-70% మందికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. ప్రభుత్వమే తక్షణం ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే ఈ నెల్లూరు నగరమే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తుందని చెప్పినప్పుడు సిగ్గు చేయడానికి. అంతేకాదు ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని నోటీసులు ఇస్తున్నారు. నీళ్ల పన్ను ఉచిత కుళాయిలు వేసి నేను కొన్ని ఏరియాలు కూడా విజిట్ చేశాను. ఈ పాదయాత్రలో మా కామ్రేడ్స్కి అనేక చోట్ల ప్రజలు విన్నవించారు. వేలాది రూపాయలు బిల్లు ఇస్తున్నారు. ఈ నోటీసులు ఇవ్వడానికి ఒక్కొక్క లాయర్కి మున్సిపాలిటీ వాళ్ళు ఒక సొంతకానికి 500 చెల్లిస్తున్నారు. చెట్టు నాటడానికి 7,000 రూపాయలు కాంట్రాక్టర్లకు వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఒక పోషణ వాళ్ళ యొక్క ఫీడింగ్ కింద వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదే ఎండాకాలంలో చెట్టు నాటి 7,000 రూపాయలు ఇస్తే అవి ఉంటాయో మేకలు తినేస్తే అవడో తెలియనటువంటి పరిస్థితి. ఈ రకంగా మొత్తం నగరపాలక సంస్థలో ప్రతి కార్యక్రమం ఒక అవినీతి కార్యక్రమంగా మారిపోయింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం.
పూర్తిగా వాళ్ళ ప్రజల పట్ల ఒక వ్యతిరేకమైన భావంతో వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వారు, ఆయన రాజధాని తప్ప నెల్లూరు పట్టదు. నెల్లూరు వైపు ఒకసారి చూడండి. మీరు ప్రాతినిధ్యం వచ్చిన నెల్లూరు పట్టణంలో చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత అన్యాయంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా పరిశీలించి ప్రజల మాట విని ముందు ఈ నగరాన్ని బాగు చేయండి. యుద్ధం ఆపండి, శాంతిని నెలకొల్పండి. అలాగే స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట స్టీల్ ప్లాంట్ కు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా చేయాలని, యుద్ధం ఆపండి, శాంతిని నెలకొల్పండి అనే ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించారు. ట్రంప్ ఎవరైతే ఉన్నారో అమెరికా అధినేత, అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వేలాది మంది ప్రజల యొక్క ప్రాణాలని బలి తీసుకుంటా ఉన్నారు. వేలాది మంది పిల్లలు అనాథలైపోతూ ఉన్నారు. ఎందుకు ఈ యుద్ధం? యుద్ధం వల్ల మీరు సాధించేది ఏమిటి? మీ యొక్క సామ్రాజ్యవాదాన్ని విస్తరించుకోవడం తప్ప మరొకటి లేదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి యుద్ధం, ట్రంప్ యొక్క యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ ప్రజానీకం అంతా కూడా ముందుకు రావాలి, యుద్ధాన్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేయాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ చేయటం కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యుద్ధ ప్రభావం పడింది. ఎల్పీజీ లేక ఉత్పత్తి ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. స్టీల్ ప్లాంటే కాదు, ఇక్కడ ఉన్న ప్రజానీకం కూడా ఎల్పీజీ కేంద్రాల వద్ద బారలు తీసి నిలబడతా ఉన్నారు. సిలిండర్ లేవని చెప్తా ఉంటే రెండో వైపు మోడీ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? కొరత లేదు, అంతా బాగా ఉందని చెప్తా ఉన్నారు. ఎక్కడా కొరత లేదని చెప్పేసి ఈరోజు ఒక్కొక్కరు బుక్ చేసుకునే వాళ్ళు అర్ధరాత్రుల పూట బుక్ చేసుకోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? కాబట్టి యుద్ధం అన్నది పరిష్కారం కాదు. మీ యొక్క సామ్రాజ్యవాదాన్ని విస్తరించుకోవడం కోసం జరుగుతున్న యుద్ధాలని తక్షణమే ఆపాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మోడీ ప్రభుత్వం అన్నది యుద్ధానికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ఆపమని చెప్పేసి డిమాండ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక చిన్న దేశం మీద ట్రంప్ చెప్తా ఉన్నాడు, ఏదైతే కర్క్ దేశం ఉందట, సరదాకైనా సరే కర్క్ దేశం మీద నేను యుద్ధం చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అంటే చిన్నపిల్ల ఆటలాగా ఉంది యుద్ధం ఎవరైతే ట్రంప్ గారికి. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ముందుకు రావాలి. అలీన విదేశాంగ విధానం ఉన్నటువంటి మన దేశం యుద్ధాన్ని ఆపడానికి ముందు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. శాంతి నెలకొల్పండి. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేసే యుద్ధం వల్ల వారి దేశాల మధ్య యుద్ధం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఏదో పద్ధతిలో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. పొట్టి శ్రీరాములు అందరి వాడని భావించి ప్రతి ఒక్కరూ ఈ విగ్రహ ఆవిష్కరణ కోసం కృషి చేశారన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే దీక్షతో నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మొన్నే రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాల్లో వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టారు. మొన్నే ఇక్కడ కూడా 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి మాధవ్ గారు. గౌరవనీయులు ఈ ప్రాజెక్ట్ రావడానికి గట్టిగా కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేశం గారు, సబిత గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు, అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ శ్రీరామ్ గారు, వారి అన్నింటికంటే ముఖ్యంగా
నేను చాలామందిని చూశాను, కానీ ఇటీవల కాలంలో పట్టుదలకు మారుపేరుగా ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసు పెట్టుకొని కుటుంబం సమేతంగా పనిచేసినటువంటి దోండి రాకేష్ గారు, నేను ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే దానికి నిజమైన సార్థకత ఇచ్చారు. అలాంటి రాకేష్ని, అదే మరి కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు తంగుడు రేవతి గారు, గ్రాండ్ డాటర్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు, శ్రీమతి దేవకి అనురాధ ప్రభాకర్ గారు, మనవరాలైనటువంటి వ్యక్తి, అదే మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు బివిఎన్ రావు గారు, ఇలాంటి చాలామంది మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, స్ఫూర్తికి మారు పేరు త్యాగాలు. ఏదైనా దానం చేయాలంటే మొట్టమొదటి దానాలు చేసే కమ్యూనిటీ ఆర్యవైశ్య సంఘం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మర్చిపోలేనివని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సోమవారం ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార చేపట్టి ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర అవతరించిందని తెలిపారు. అందరికీ నమస్కారం. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత స్వాతంత్ర సమరంలో ఆయన ఓ అచంచలమైనటువంటి యోధుడు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారు. హరిజనోద్ధరణ కోసం, హరిజనుల దేవాలయ ప్రవేశం కోసం, ఖాదీ ప్రచారం కోసం, మద్యపాన నిర్మూలన కోసం, పారిశుద్ధ్య కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం కూడా అసామానమైనదని గుర్తు చేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగు ప్రజల స్వాభిమానంతో జీవించాలనే సంకల్పంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి యోధుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. చివరికి ప్రాణత్యాగం చేసి దేశంలో మొట్టమొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయుడు కూడా మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన ఆశయం, ఆయన ప్రాణత్యాగం వల్లే అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఆత్మగౌరవంతో బ్రతికేలా మనకంటూ ఒక తెలుగు రాష్ట్రాన్ని మనమందరం సాధించుకున్నాం. ఇలాంటి మహనీయుడు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహాన్ని నేడు ఆవిష్కరించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయం. భారత తరాలకి వారి గురించి, వారి త్యాగం గురించి తెలిసేలా ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, కృషి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుడిని మరొక్కసారి స్మరించుకుంటూ 125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. జై హో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్, జై భారత్. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడితే అది వైసీపీ సోషల్ మీడియా ప్రచారమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. సోమవారం విశాఖలో ఆయన మాట్లాడారు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 లో భాగంగా డ్రగ్స్ కూడా చేర్చినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజస్థాన్కి సంబంధించిన ఎమ్మెల్యే నీతి శర్మతో
ఈ డ్రగ్ పార్టీని పెట్టింది మహేష్ యాదవ్ అని ఈరోజు ఈగల్ టీం నిర్ధారించడం జరిగింది. మహేష్ స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వాడినట్లు కూడా రక్త నమూనాల్లో నిర్ధారణ అయింది. ఇన్ని జరిగినా సరే స్వయంగా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్షలు జరిగినా సరే ఈరోజు టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్రియేషన్ అని, అసలు ఎంపీ నిర్ధారణ కాలేదని ఈరోజు నిస్సిగ్గుగా నిర్లజ్జగా పత్రికా విలువలను జర్నలిజం విలువలను కాలరాస్తూ కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలకు సంబంధించిన కొంతమంది ఈరోజు యాంకర్ల రూపంలో ఈరోజు ప్యాకేజీలు తీసుకుని పచ్చి అబద్ధాలని మాట్లాడే కొంతమంది మీడియా ప్రతినిధులు. పైగా విచిత్రం ఏంటంటే వారు సంబంధించిన ఎంపీ తప్పు చేసి స్వయంగా ఒక పోలీస్ అధికారి ఎంపీ గారు డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో నిరూపణైన నిర్ధారణ చేసిన తర్వాత కూడా వీరు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే ఎవరైతే ఈ డ్రగ్స్ పార్టీ మీద దాడులు నిర్వహించారో ఆ పోలీసుల పైన ఈరోజు ఎవరైతే ఎంపీ మహేష్ గారు కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించి వీరు గన్ ఫైర్ చేసి పోలీసుల పైన కూడా దాడి చేయడం జరిగింది. అంటే ఇది ఎలా ఉందంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డ్రగ్ మాఫియాగా ఏర్పడి మనం ఎక్కడో మెక్సికోలోనో బ్రెజిల్లోనో కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అని ప్రపంచ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళ పైన కూడా ఎదురు దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంస్కృతిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీగా తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ఇబ్బందులను ఆయన గుర్తించి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని ఆయన పేర్కొన్నారు. గౌరవ మంత్రివర్గ మరియు సభ్యులైన నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, పొంగూరు నారాయణ గారికి, శ్రీమతి సవిత గారికి, శ్రీ టీజీ భరత్ గారికి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ బివిఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తుంది. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు
శ్రీ పొట్టి శ్రీరాములు గారు.